స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కొనసాగుతున్నాయి. 4వ రోజు ప్రదర్శనలను పలువురు అతిథులు హాజరై తిలకించారు. అమరావతి రాజధానికి చట్టబద్ధతతో లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల వేదిక వద్ద కేక్ కట్ చేశారు. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆలపాటి శివరామకృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఉన్నారు. అనంతరం ఎడ్ల పోటీలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తిగా తిలకించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్లమెంట్లో బిల్లు ఆమోదించిన అన్ని పార్టీలకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తండ్రి పేరు మీద రైతులను ప్రోత్సహించడం అభినందించాల్సిన విషయంగా చెప్పారు. ఎడ్లను చూస్తుంటే ముచ్చట వేస్తుందని, ఇలాంటి పోటీల వల్ల ఎడ్ల జాతులను పరిరక్షించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. రాజధాని బిల్లు ఆమోదంపై సంతోషం వ్యక్తం చేస్తూ 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఇంత భారీ స్థాయిలో నేను మా కోడి పందాలకే జనం వస్తారనుకున్నాను, కానీ ఎడ్ల పోటీలకు కూడా ఈ స్థాయిలో జనం ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. గతంలో ఎడ్ల బండితో ఈ పోటీలు నేను చూసా, కానీ ఈ రకంగా ఇటువంటి పోటీ చూడటం నేను మొట్టమొదటిసారి. నిజంగా ఆ ఎడ్లని చూస్తూ ఉంటే అసలు ముచ్చటేస్తుంది. చాలామంది తెలియక వీటి గురించి నెగిటివ్గా మాట్లాడతారు. అసలు ఇటువంటి పోటీలు అనేది లేకపోతే అలాంటి గొప్ప బ్రీడ్ మన కళ్ళ ముందు ఉండే అవకాశం కూడా లేదు. సో అటువంటి జాతుల్ని పరిరక్షించాలి అంటే నిజంగా మనకి ఆలపాటి రాజా గారు లాంటి వారు, అంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ప్రజాసేవలో ఉన్నారు, అయినా కూడా ప్రజాసేవ చేయడానికి చాలామంది ఉంటారు, కానీ ఇటువంటి పశు సంపత్తిని ఎక్కడో ఇప్పుడు మనకి సరైన బ్రీడ్ కావాలి అంటే సౌత్ అమెరికా నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి చాలామందికి తెలుసు. మరి అటువంటి జాతుల్ని పరిరక్షించుకోవాలి అంటే మనం కొంతమంది మూర్ఖంగా మాట్లాడినప్పటికీ ఇటువంటి సంవత్సరం అంతా ఒక్కసారి దాన్ని ఎదిరిస్తే నేరంగా మాట్లాడతారు, కానీ సంవత్సరం అంతా ఎంత ప్రేమగా, కన్న కొడుకుల కన్నా ప్రేమగా ఆ ఎద్దుల్ని చూసుకుంటారు. రేపు కొన్ని వివాహ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను ఇవాళే వస్తానని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఈ ఎడ్ల పోటీలకి వచ్చి మీ అందరి మధ్యన ప్రధాని ఎన్టీ రామారావు గారికి పూలమాలాంకృతులు చేసి, శివరామకృష్ణ గారికి పూలమాలాంకృతులు చేసి ఈ పోటీలు చుట్టూ సంతోషంగా ఉంది.